స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకల మీద కనుక డిఎస్సిలో ప్రభుత్వం సరిగ్గా వివరణ ఇవ్వలేకపోతే మాత్రం భవిష్యత్తులో అది నియామకాలు చేసిన అధికారులు జైళ్ళకి వెళ్లాల్సి వస్తుంది. అదే సందర్భంలో తప్పులు చేసిన వాళ్ళు క్రిమినల్ కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది. జగన్ అధికారంలో రాకపోతే నో ప్రాబ్లం, సెటరైట్ అయిపోవచ్చు. వీళ్ళు పాపం పెద్దగా పోరాడడానికి సాధ్యం కాదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే 200 మంది దాకా పిటిషన్లు వేశారు, కానీ వాళ్ళకి ఓపిక, వాళ్ళు నిరంతరం హైకోర్టుకి వెళ్ళి ఎక్కడ పోరాడతారు, ఆ లాయర్లను ఎక్కడ మెయింటైన్ చేస్తారు, స్తోమత ఎక్కడ ఉంటుంది. కాబట్టి అయిపోవచ్చు. జగన్ అధికారంలోకి రాకపోతే నో ప్రాబ్లం, వస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ వేస్తాడు, ఈ వ్యవహారం బయటపడుతుంది. ఎందుకంటే ఈ విషయం చూడండి, నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ 1:1 పిలిచినారు, కాల్ లెటర్ 1:1 కాల్ లెటర్ పిలిచినారు, సర్టిఫికేట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలా, నా పక్కనే కూర్చున్నాడు. అనిగి దుర్గయ్య ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఈయన మనకి సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్, నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ అనేది సబ్మిట్ చేయట్లేదు ఈ క్యాండిడేట్. గోల్డ్ మెడల్ వచ్చినోడు సిల్వర్ మెడల్ ఎందుకు రాస్తాడా? అయినా ఇంకొకటి, అయినా నువ్వు పాల్గొన్నందుకే ఇస్తున్నావు. ఇక్కడ మెడల్ వచ్చిన మెడల్ అయితే ఓ మెడల్ అయితే వచ్చింది కదా, మెడల్ వచ్చిన నీకు నువ్వు వాడు పాల్గొన్నందుకే ఇస్తున్నావు ఉద్యోగాలు. అది కూడా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ. ఇదేమో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. ఏదో మెడల్ నువ్వు చెప్పినట్టు గోల్డ్ మెడల్కి అప్లోడ్ చేయాలి, సిల్వర్ మెడల్ అప్లోడ్ చేసిన అదే అనుకుందాం, యాదో మెడల్ అయితే వచ్చింది కదా. ఎక్కడికి అన్యాయం ఇది? ఇట్లాంటి ఇష్యూ ఖచ్చితంగా భవిష్యత్తులో చర్చకు వస్తుంది.